హలో అందరికి, నేను నిహారిక, మీ ఫేవరెట్ హోస్ట్. ఈరోజు హాట్ టాపిక్ అయిన పుష్ప 2 ది రూల్ గురించి మాట్లాడుకుందాం. మన స్పెషల్ గెస్ట్ సాయి చైతన్య గారు కూడా మనతో ఉన్నారు. హాయ్ చైతన్య గారు, ఎలా ఉన్నారు? హాయ్ నిహారిక, నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? పుష్ప 2 గురించి మాట్లాడడానికి నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దేశంలోనే మంచి ట్రెండింగ్లో ఉంది పుష్ప 2 ది వైల్డ్ ఫైర్ గురించి మాట్లాడడానికి. నేను కూడా మీతో పాటు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. బాగున్నాను. నిజానికి పుష్ప 2 సినిమా టికెట్ రేట్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కానీ ఏం చేస్తాం, అందరూ ఫైర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవును నిహారిక, పుష్ప 1తో పోలిస్తే పుష్ప 2 మీద హైప్ చాలా ఉంది. సో పుష్ప 1 మనకి బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయిన కారణంగా పుష్ప 2 మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి. సో దీని ప్రభావంగా ఏమవుతుందంటే టికెట్ల రేట్లు దాదాపుగా కొన్ని చోట్ల చూసినట్లయితే 500 నుంచి 1000 రూపాయలు, 2000 వరకు కూడా వెళ్ళాయి. సో దీని గురించి మనం ఎంత హైప్ బాగా క్రియేట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. 1000 మనం సినిమా చూస్తామా లేక సినిమా మేకింగ్ కి డబ్బు ఇస్తామా అన్న భావన కలుగుతుంది కదా. సరిగ్గా చెప్పావు నిహారిక, కానీ ఇది ఫ్యాన్స్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది టికెట్ల రేట్లు అనేది. సో ఫ్యాన్స్ డే 1 రికార్డ్స్ కొట్టాలి, వీక్లీ రికార్డ్స్ కొట్టాలి. సో దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సినిమా బడ్జెట్లు అవుతున్నాయో చాలా భారీగా పెరిగిపోయినాయి. 500 కోట్లు, 600 కోట్లు అని భారీ బడ్జెట్లో సినిమాలు చేస్తున్నారు. సో వాటిని రికవరీ చేసుకోవడం కూడా ప్రొడ్యూసర్స్కి కానీ, డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, ఎగ్జిబిటర్స్కి కానీ పెద్ద సవాల్. సో దానివల్ల వీళ్ళందరూ కూడా టికెట్స్ రేట్స్ అనేది ఫస్ట్ 4-5 రోజులు అనేది బాగా ఎక్కువ రేట్స్ పెంచి చేయడం వల్ల వాళ్ళు రికవరీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని టికెట్ రేట్ పెంచుతున్నారని నేను అనుకుంటున్నాను. అది నిజమే, కానీ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. టికెట్ రేట్స్ ఎక్కువ అయితే ఫ్యామిలీస్ వెళ్ళడానికి ఆలోచిస్తారు. ఇది మనం 2 కోణాల్లో చూడాల్సి ఉంటుంది నిహారిక. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టి ఒక ఫ్యామిలీ పుష్ప 2 సినిమా థియేటర్లో చూడలేదు అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోతారు, కానీ ఫ్యామిలీస్ వెళ్తాయా 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి? అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే నలుగురు పెట్టాలి. సో 600, 700 టికెట్లు వేసుకున్నా సరే 2000, 3000 ఈజీగా అయిపోతాయి. కాబట్టి ఫ్యామిలీ వెళ్తుందా లేదనేది అయితే మనం చూడాలి, వెయిట్ చేయాలి. అవును, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్ బిజినెస్ మీద గట్టి ప్రభావం పడింది. అవును నిజమే, కానీ ఫ్యాన్స్ అయితే ఓటీటీల మీద కంటే కూడా సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడతారు. తమ అభిమాన హీరోని పెద్ద స్క్రీన్ మీద చూడడానికే ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో దీని మీద అంత ప్రభావం పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓటీటీల ప్రభావం ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి అయితే మాత్రమే, ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ మీద చూస్తారు. కాబట్టి రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. నేను చెప్పేది, నేను అనుకునేది కూడా అదే నిహారిక. టికెట్స్ రేట్ తగ్గిస్తే కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే మరీ ఎక్కువ హై రేంజ్లో కాకుండా మీడియం రేంజ్లో పెంచుకున్నట్లయితే అందరికీ వెసులుబాటు ఉంటుంది. అందరూ కూడా సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా పాడ్కాస్ట్, మీకు ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు వేరే కాన్సెప్ట్ ఏదైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.